జేసీ కుటుంబంపై స్పీడ్ బ్రేకర్లు పక్కన ఉన్నవారు పోటీ చేసిన 4-5 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తామని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తాడిపత్రి రూరల్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఎగువపల్లి, దిగువపల్లి గ్రామాల్లో ఇంటింటికి వెళ్తూ వైసీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పెద్దారెడ్డికి గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది. ప్రజలు ఆయన్ని గ్రామంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ, మాకు ప్రజల్లో బలం ఎంత ఉన్నన్నది గ్రామాలకు వచ్చి చూస్తే అర్థమవుతుందన్నారు. ఎన్నికల వేళ తమకేదో బలం ఉందని చెప్పుకోవడానికి వైసీపీ నుంచి అంతా వచ్చేస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అభూత కల్పనలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు తమ పార్టీ నుంచి ఎవరూ పోవడం లేదని స్పష్టం చేశారు. డబ్బులు ఇచ్చి రోడ్డు పక్కన ఉన్న వారిని కూడా తమ పార్టీలోకి రావాలంటూ జేసీ ఒత్తిడి చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయాడో అర్థమవుతుందన్నారు. తాడిపత్రి అంటే బయట ఏదో చెప్పుకుంటారని, కానీ ఇక్కడ మాత్రం జేసీ రాజకీయాలు చూస్తే అసహించుకుంటారని అన్నారు. వైసీపీ గతంలో కంటే బలంగా ఉందని, ఇంకా చాలా మంది నేతలు తమతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పెద్దారెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేయమని అడగడానికి ప్రతి గ్రామంలో కూడా ఇన్నిళ్ళు తిరుగుతూ మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, కార్యకర్తల ఇళ్ళకి వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆ గ్రామంలో ఉండేటువంటి పరిస్థితులపైన చర్చించి, త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి, మీరంతా కూడా తిరిగి పార్టీ కోసం పనిచేయాలా, తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలనే ఒక భావనతో అందరినీ కూడా పోయినసారి కన్నా ఈసారి ఎక్కువగా తిరిగి గ్రామంలో వాళ్ళకు మోటివేట్ చేయాలనేది. అంటే జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పథకాలు, మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదుందో అది ప్రతి ఇంటికి పోయి చెప్పి మోటివేట్ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళాలనేది మా కాన్సెప్ట్ కూడా. ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్పడం జరుగుతుంది, మేము కూడా చూస్తున్నాం తాడిపత్రి అర్బన్లో. ఈరోజు వాళ్ళు ప్లాన్డ్గా, అంటే ఒకటేసారి మేము కొంతమంది లీడర్లుగా పోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని పోగొట్టే దానికోసం ఒక పద్ధతిగా వాళ్ళు చేస్తారనేది నా భావన. ఇలాంటి వాళ్ళు ఎంతమంది పోయినా కూడా గతంలో నాకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కరు కూడా చెక్కు చెదరలే నేను వచ్చినప్పుడు. ఆ రోజు కన్నా ఈరోజు నేను కాన్షియన్స్లో బలపడినా. ఎందుకు నేను బలపడినా అని చెప్తాను అంటే, జేసీ కుటుంబంలో ఏ రోజు కూడా ఏ గ్రామం లేకపోయి ఓటు అడిగిన పరిస్థితి లేదు. ఈరోజు ప్రతి గడప దొక్కుతారు, ప్రతి ఇల్లు అడుగుతారు, వాళ్ళ నాయకులను కూడా అర్చించే పరిస్థితికి వచ్చినారు. అంటే ఈరోజు నేను బలపడకపోయింటే వాళ్ళ ఆ పరిస్థితిలోకి ఉండేవాళ్ళు కాదు. వైఎస్ఆర్ పార్టీ కూడా మా కార్యకర్తలు అందరూ కూడా మీరు చూడండి, గ్రామాలలో కూడా ఎప్పుడు మేము ఓట్లు అడిగే సట్ట కూడా మాకు అంతా యువకులే ఉండేది. చాలా ఉంది 50 ఏళ్ళు పై దాటిన వాళ్ళు చాలా తక్కువ నాకు ఉండేది సపోర్ట్ కూడా. గ్రామీణ ప్రాంతంలో ఉండొచ్చు కానీ బయట గ్రామీణ ప్రాంతంలో కూడా వాళ్ళు గ్రామాలలో పెద్దోళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ కథ అందరూ వచ్చి యువకులే ఎక్కువ మా పార్టీలో కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా మా పార్టీని దాటుకొని పోయే పరిస్థితి ఎవరికి లేదు. ఏదన్నా ఆ పరిస్థితి ఉంటే కన్నా మేము మా అమ్మడి ఇంతమంది కార్యకర్తల నాయకులు ఉండేవాళ్ళు కూడా కాదు. కొంతమంది పార్టీలో చేరుతామని చెప్పినారు, పాపం వాళ్ళకు ఎమ్మిడితో మనుషులు పోయే వాళ్ళు లేక టీఎంగల కాడ అడుగుతున్నారు. 500 ఇచ్చాం, 1000 ఇచ్చాం, మా ఎమ్మిడితో వచ్చే 20 మంది 30 మంది కండవా కప్పుకోండి సాలరా, మళ్ళీ ఎట్లన్నా పోండి అని బంగపోయే పరిస్థితి కూడా ఉంది. అంటే ఇంత నీచమైన రాజకీయాలు తాడిపత్రిలో, ఇంత నీచమైన రాజకీయాలకు ఉంటాయని నేను ఎప్పుడూ ఊహించలే. ఇదేందో పెద్ద పౌరుషగడ్డ, ఏదో ఇక్కడ పెద్ద పీకే వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నా కానీ జిల్లాలో అందరూ అబ్బా తాడిపత్రి అంటారు. తాడిపత్రిలో నేను అనకూడదు కానీ జేసీ కుటుంబం మీద స్పీడ్ బ్రేకర్ వాళ్ళు పోటీ చేసినా కూడా 4-5 వేలతో ఓడిపోతారు. నేనే కాదు, నేను చేస్తే వాళ్ళపైన విజయం సాధిస్తా. స్పీడ్ బ్రేకర్ల కాడ ఉండే వాళ్ళు కూడా జేసీ కుటుంబంతో పోటీ పెడితే 4-5 వేలతోనే ఓడిపోయేది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది అనేది నా ప్రగాఢ అనుభవంగా నేను చెప్తున్నా.